ఒక సంచలన సంఘటన జరిగింది. ఈ సంచలన సంఘటన ఏ విధంగా జరిగిందంటే 100% మీరు ఇప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత మీరు నిజంగానే ఊహాగానంలోకెళ్ళిపోతారన్నమాట. నిజంగా ప్రతి ఒక్కరు కూడా మోసగాలేనా? ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? నిజంగా నమ్ముతున్న వ్యక్తి కూడా మోసం చేసేస్తూ ఉంటుంటే ఇంక ఎవరు నమ్ముతాం అనే విధంగా అయితే మీరు ఊహాగానంలోకెళ్ళిపోతారు. ఎందుకంటే అటువంటి తీవ్రమైన విషాదం జరిగింది. దగ్గరగా ఒక 20 మంది కుటుంబాల్లో పాపం తీవ్రమైన విషాదం నింపారన్నమాట. అసలు ఏం జరిగిందో మనం పూర్తిగా క్లారిటీగా తెలుసుకుంటే మీరు 100% దాని నుంచి దూరంగా ఉంటారు. 100% ఒక జాగ్రత్తలో ఉంటారన్నమాట. అదేంటంటే హైదరాబాద్‌లోని ఒక సంచలన ఘటన జరిగిందన్నమాట. ఎవరైతే చాలామంది కష్టపడి రోజంతా కష్టపడి డబ్బులు దాచుకొని ప్రతి నెల చీటీలు కడతా ఉంటారు. ఇదంతా మీకు తెలిసిందే. చాలామంది ఊర్లో పల్లెటూరులో కూడా చీటీ కడతా ఉంటారు. సో, పల్లెటూరులో ఏంటంటే నమ్మకంగా ఉన్న వ్యక్తి ఎప్పటినుంచో తరతరాలు మనతోటే అక్కడే పుట్టి పెరిగి ఉన్న వ్యక్తి గాబట్టి మనం నమ్మకంతో వాళ్ళకి ఇస్తా ఉంటాం. అక్కడ చాలామంది పల్లెటూరులో అయితే ఇటువంటి మోసాలు జరగవు నాకు తెలిసిన మట్టుకైతే. సిటీ‌ల్లోనే ఇటువంటి మోసాలు జరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో అటువంటి మోసమే జరిగింది. దగ్గరగా 2,00,00,000 పేద ప్రజలు డబ్బు పట్టుకొని ఉడాయించారాళ్ళు. ఏ విధంగా అంటే ఎవరైతే ఈ 20 మంది ప్రతి నెల 2,00,000, 3,00,000 చీటీ కట్టుకుంటూ వచ్చారు. చీటీ కట్టుకుంటూ వచ్చారంటే వాళ్ళ మీద నమ్మకం ఉంటేనే కదా కట్టుకుంటారు. ఆవిడ మీద నమ్మకం ఉన్నది. ఆ భార్యాభర్తలు ఇద్దరి మీద కూడా నమ్మకం ఉంది. దగ్గర 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చీటీ వ్యాపారం చేస్తున్నారంట. సరే చీటీ వ్యాపారం చేస్తున్నారు, నమ్మకం ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా 20 మంది కూడా వాళ్ళ దగ్గర కట్టారు. ఎందుకంటే ఎవరికీ అనుమానం రాదు కదా! 10 ఇయర్స్ నుంచి చీటీ వ్యాపారం చేస్తున్నారంటే ఎవ్వరికీ అనుమానం రాదు. అదే విధంగా ఈ 20 మంది కూడా 20 మంది తప్పే లేదసల. పాపం వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర చీటీ కట్టారు. చీటీ కట్టిన తర్వాత వీళ్ళు ఏదైతే సంవత్సరాంతాన్ని చీటీ కడతారో మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళు డబ్బులు అడగడం మొదలుపెట్టారన్నమాట. మేము పూర్తిగా చీటీ డబ్బులు కట్టాం కదా! మా డబ్బులు మాకివ్వండి అని చెప్పి అడగడం మొదలెట్టారు. వీళ్ళు ఎప్పుడైతే అడగడం మొదలుపెట్టారో వాళ్ళు ప్రామిసరీ నోటు అదేవిధంగా మీకు డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పేసి ఇటువంటి చెక్కులు రాయడం, ప్రామిసరీ నోట్ రాయడం ఇటువంటివి చేస్తా ఉన్నారన్నమాట. వాళ్ళేమో మాకు ఈ నోట్లు మాకెందుకు, చెక్కులు మాకెందుకు, మా డబ్బులు మాకివ్వండి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా నిలదీసి అడిగేటప్పటికి వాళ్ళంతా కూడాను మీరేం చేసుకుంటారో చేసుకోండి. మేమైతే డబ్బులు ఇవ్వమని చెప్పేసి పరారైపోయారు. సో, వీరంతా కూడాను మేము మోసానికి గురయ్యామని ఎమ్మటనే అక్కడి నుంచి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయడమే జరిగింది. వీరి యొక్క భార్యాభర్తలు ఇద్దరిని కూడాను పట్టుకోవాలని చెప్పేసి పోలీసులు కూడా చాలా తీవ్రమైన గాలింపులు చేస్తున్నారు. చూసారు కదా! నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మోసాల గురించే ఈ వీడియో చేశాను. పాపం ఆ 20 మందిలాగా అయితే మిగతా వాళ్ళు కూడా అవ్వకూడదని. ఎందుకంటే మీరు రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఎవరో ముక్కు మొఖం తెలియని వ్యక్తి దగ్గరికెళ్లి చీటీ డబ్బులని, చీటీలు, గీటీలు అని చెప్పేసి మీరు కడతా ఉంటారు. కానీ వాళ్ళు నిజంగా నిక్కచ్చిగా మీకు ఇస్తారని గ్యారంటీ ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. మీకు నమ్మకం ఉంటే కట్టుకోండి. నేను కాదంట్లా. ఎందుకంటే దీంట్లో రిస్కు ఉంది, గిఫ్ట్ ఉంది. 2 ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ వ్యక్తి కట్టించుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి మోసం చేస్తే మీరు చేసేదేమి లేదు. ఆ వ్యక్తి తిరిగిస్తే గనక మీరు గిఫ్టే మీకు. బాగానే ఉంటది. కానీ ఇవ్వని పక్షంలో మీరేం చేస్తారు? దయచేసి ఎటువంటి వ్యక్తులకి దగ్గర మనం చీటీ డబ్బులు కట్టాలి. ఎటువంటి వ్యక్తుల దగ్గర మనం కట్టకూడదనే దాని మీద మీరు అవగాహన పెంచుకుంటే, ఇటువంటి మోసాలన్నీ కూడా మీకు తగ్గుతాయి. ఎందుకంటే ఊర్లో ఉన్నా గాని పల్లెటూరులో కూడా కొంతమంది మోసాలు చేస్తా ఉంటారు. పల్లెటూరులో కూడా ఆ వ్యక్తి యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్ ఏంటి? ఆ వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నాయి? అనే విషయాల మీద మీరు అవగాహన తెచ్చుకోవాలి. అవగాహన తెచ్చుకొని అప్పుడే మీరు చీటీ కట్టాలి. లేని పక్షంలో మీకు 100% ఆ వ్యక్తి మోసం చేసే అవకాశం ఉంటది. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆర్థిక పరిస్థితి బాగోకపోతే గనక మీరు కట్టినటువంటి ఏదైతే చీటీ డబ్బులున్నాయో ఆ చీటీ డబ్బులు వాడుకుంటాడు. తర్వాత ఇస్తానంటాడు. లాస్ట్‌కి నేనేం చేయలేను. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదంటాడు. మీరు చేసే పరిస్థితి ఏంటి? ఇంకా పోలీసులు ఆశ్రయించవలసొస్తదన్నమాట. ఆళ్ళ దగ్గర లేకపోతే పోలీసులు కూడా ఏం చేస్తారు? మహా అయితే కేసు నమోదు చేస్తారు. జైలుకి తీసుకెళ్తారు. అంతే కదా! కానీ మీ దగ్గర డబ్బులు పోతాయి కదా! అందుకని దయచేసి చీటీ డబ్బులు కట్టినప్పుడు ఎవరి దగ్గర కట్టాలి? ఆ వ్యక్తి యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ వ్యక్తి ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి? ఆ వ్యక్తి యొక్క ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయి? ప్రెజెంట్ బాగానే ఉన్నాడా? అనే విషయాలను కూడా కనుక్కోండి. అతను 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి చీటీ వ్యాపారం చేస్తున్నా గాని ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది అతనిది అనే విషయాలను కూడా మీరు ఇండైరెక్ట్‌గా కనుక్కోవాలి. ఎందుకంటే లాభ నష్టాలనేవి వస్తా ఉంటాయి. 10 సంవత్సరాల నుంచి చేసినా, 20 సంవత్సరాల నుంచి చేసినా గాని లాభ నష్టాలు వస్తా ఉంటాయి. మనం గ్యారంటీ చెప్పలేము కదా! ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒకవేళ మనీ లేదు. ఏదో వ్యాపారం పెట్టారు. చీటీ వ్యాపారంలో వచ్చిన డబ్బులు లాభాన్ని కూడా వేరే వ్యాపారంలో పెట్టారు. దాంట్లో నష్టపోయారు. వాళ్ళకి డబ్బులు కావాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏదైతే చీటీ డబ్బులు కట్టారో, ఆ చీటీ డబ్బులు ఆ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడతారన్నమాట. ఆ విషయం మీకు తెలీదు. ఎప్పుడైతే వ్యాపారం నుంచి డబ్బులు రావో మీకివ్వడం మానేస్తారు. వస్తే గనుక ఇచ్చేస్తారు.
ఎప్పుడైతే రావో ఈ డబ్బులు కూడా నష్టపోతారో మీకు డబ్బులు ఇవ్వడం మానేస్తారన్నమాట. ఇంక చేతులు పైకి ఎత్తేస్తారన్నమాట. ఈ విధంగా జరుగుద్ది. అందుకని చీటీ కట్టించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా మీరు గమనించండి. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందో గమనించండి. వాళ్ళ మాటల్లో మీకు పోలికలు అన్నీ కూడా తెలిసిపోతా ఉంటాయన్నమాట. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. 10 మంది తెలుసుకోవాలి. ఆ కామెంట్ చదివిన తర్వాత ఓహో! ఇలా ఉంటదని చెప్పేసి తెలుసుకోవాలి. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.